చౌక డిపోలు బహుదూరం, కార్డుదారులకి పరేషాన్. 1వ తారీఖు నుంచి రేషన్ ఇక ఇంటింటికి తీసుకొచ్చి ఇచ్చే, అంటే వీధుల్లోకి తీసుకొచ్చి ఇచ్చే వాహనాల నుంచి కాకుండా రేషన్ షాపుల ద్వారా మాత్రమే పంపిణీ చేయబోతున్నారు. అయితే ఇప్పుడు రేషన్ షాపులు జనాలకి అందుబాటులో లేవు. చౌకగా అద్దులు ఎక్కడ తక్కువ ధర దొరికితే అక్కడ దూర ప్రాంతాల్లో రేషన్ షాపులు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు జనం ఆ రేషన్ షాపుల వైపు వెళ్ళక తప్పని పరిస్థితి రాబోతుంది. మరి ఇది ఇప్పుడు ఏమవుద్ది? చాలామంది సతమతమవుతారు అనేటువంటిది ఆంధ్రప్రభ కథనం. అద్దెలు తక్కువని దూర ప్రాంతాల్లో రేషన్ షాపులు ఏర్పాటు చేశారు. సచివాలయ నిబంధనలన్నీ గాలికి వదిలేశారు. ఇంటింటి విధానంతో చూసి చూడనట్టుగా అధికారులు వదిలేశారు. ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం మారడంతో కార్డుదారులకు తప్పని ఇక్కట్లు, చాలామందికి డిపోలే తెలియని పరిస్థితి ఉంది. చౌక డిపో డీలర్లలోనూ కూడా ఆందోళన మొదలైంది. సరిదిద్దాల్సిన అవసరం ఉందని అనేక మంది సూచనలు చేస్తున్నారు. ఇంక ఇప్పుడు ఎక్కడ సరిదిద్దుతారు? 4 రోజుల్లో రేషన్ పంపిణీ జరగాల్సి ఉంది. ఈ 4 రోజుల్లో రేషన్ షాప్ మార్చి కొత్తగా జనాలకు అందుబాటులో తీసుకొచ్చే అవకాశం లేదు. జూన్ నెలలో రేషన్ కార్డుదారులు అనేక రకాలుగా అవస్థలు పడక తప్పని పరిస్థితి రాబోతోంది. ఒకవైపు ఏమో వర్షాలు వస్తున్నాయి. అనేక చోట్ల ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతాయి. అలాంటి సమయంలో రేషన్ సరుకుల కోసం వాగులు వంకలు దాటి రావాల్సినటువంటి జనం పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో రేషన్ కార్డుదారులు 1,15,00,000 సమస్యలు ఎదుర్కోబోతున్నట్టుగా స్పష్టమవుతుంది.